ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 126 అధ్యాయము 5వ వచనము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడ విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనలు మోసుకొని వచ్చును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎంతమంది కన్నీటితో విత్తుతూ ఉంటారో వారు సంతోషంతో పంట కోస్తారంట. అయితే మన జీవితంలో మనం కూడా కన్నీరు కారుస్తున్నామేమో, మన కన్నీరు దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నామేమో, కానీ ప్రతి కన్నీటి బట్టు కూడా దేవుడు చూసి ఉన్నారండి. దేవుడు జవాబు అనుగ్రహిస్తారు. ఈ పంట ఏ విధంగా రావడానికి కొంత సమయం పడుతుందో, మన జీవితంలో కూడా ప్రతి విత్తనము కూడా మొలిచి చక్కటి పంటను దేవుడు అనుగ్రహిస్తారు. అయితే మనం ఎదురు చూడాలి. ఆయన సమయమందు వేసే మనకు ఆ పంటను అనుగ్రహిస్తారు. సంతోషంగా పనులు మోసుకొని వస్తామండి. మన కన్నీరు దేవుడు చూస్తున్నారు, ఆయన దాటిపోరు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడ తండ్రి, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో తండ్రి, వారికి సంతోషమైన పంటనివ్వండి ప్రభా. సంతోషంగా వారు మిమ్మల్ని స్తుతించుకునే దినాలు తీసుకురండి తండ్రి. ప్రతి కన్నీటిని కూడా తొడవమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.